అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి నా స్టైల్లో చికెన్ పులావ్ని ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా వేగిపోయాక అందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపండి. నెక్స్ట్ టమాటాలు పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు ఇందులోనే చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అందులోనే ఒక కప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, 80% చికెన్ అనేది ఇందులోనే ఉడికిపోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక అందులోనే కొత్తిమీర, నెయ్యిని కూడా యాడ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోండి. మధ్య మధ్యలో వెళ్ళి కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే మన టేస్టీ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో చికెన్ రెసిపీని కూడా షేర్ చేస్తాను. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసేసుకోండి.